ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారి వాక్కులు అమృత వాక్కులే. మరి అవి సాక్షాత్తు ఆ జ్ఞాన స్వరూపాన్ని నుంచి పలికినటువంటి యొక్క మాటలు అవి. అయితే వాటిని అర్థం చేసుకోవటం అంత తేలికైన పని కాదు. ఎందుకని అంటే సత్యము ఇన్కమ్యూనికబుల్. ఆత్మస్థితిని ఎవరూ కూడా అందించలేరు, వాక్కులతో చెప్పలేరు. కారణం ఏంటి అంటే ఈ మనస్సు ఆ స్వరూప జ్ఞానమందు అదక్కడ లేదు, దానికి ఆ విషయం తెలియదు. ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే అహంకారపు చేష్టలు, అహంస్ఫురణ యొక్క సత్యత్వము ఎన్నటికీ కలవవు. కానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది ద్వైతంలోనే, మాయలోనే కదా. మరి అందుకని వారు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ, ఏ విధమైన సూచనలు చేసినప్పటికీ ఏమంటున్నారు ఇక్కడ? అహంకారము లేవని స్థితి, ద్వైతము లేవని స్థితి, ఆలోచన లేవని స్థితి, నీ సహజత్వము. ఫైన్, బాగానే ఉంది. కానీ ఆ సహజత్వం నాకు తెలియటం లేదే అనే ప్రశ్న ఈ మాయలో ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. దీనికి కారణం ఈ అహంకారము తల ఎత్తినప్పుడు అంతా అన్యంగా కనపడుతుంది. దేహమన్యము, జగత్తన్యము, జనన మరణాలు అన్యము, సంసారం అన్యము, వస్తు విషయజాలములు అన్యము, ఇతరులు అన్యము, భేదము అన్యము. ఒకటి కాదు, ఇన్ని రకాలుగా ఒక భేద బుద్ధిని అంతరించుకుంటుంది ఈ మాయా. నేను నిజమే, అది లేని స్థితి ఆత్మే. కానీ ఆత్మని ప్రకాశింపచెయ్యగలిగిన స్థితి కానీ, సాధన కానీ, మార్గము కానీ లేదు. సూచించటం బాగానే ఉంది. ఆలోచన లేని మనస్సే ఆత్మ. కానీ ఆలోచన లేనంత ఆలోచన లేనంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందని ఎలా మనం నిర్ణయించటం? సూచన బాగానే ఉంటుంది, కానీ ఒక్క అనుగ్రహము చేతనే ఆత్మనండి, పరబ్రహ్మమనండి, ఉన్న సత్యస్థితి అనండి, అది దానంతటది ప్రకాశిస్తేనే తప్ప అనుగ్రహము చేత ఈ నాన్ ఎగ్జిస్టింగ్ జీవుడికి ముక్తి అన్న ప్రసక్తి లేదు. లేనివాడికి ముక్తి ఏమిటి? ఉన్నదే ముక్త స్థితి, ఉన్నదే జ్ఞానస్థితి. చాలా క్రిటికల్గా ఉంటుంది. ఒకవైపు ఇది బోధించేది కాదు, మరోవైపు ఇది అందించేది కాదు, అసలు సూచించేది కూడా కాదు. ఉపనిషత్ వాక్యాలు కూడా నీవు అదేనని చెప్పినవి తప్ప దాన్ని ప్రకాశింప చెయ్యగలిగిన సాధన మార్గాలు ఎవరూ చెప్పలేని స్థితిలో ఉంటారు. కారణం, దానికి అన్యత్వము లేదు, అది తనకు తానే ఉంటుంది. ఆ విషయం మహర్షి తెలుసు,
శంకరులకి తెలుసు. కానీ ఈ మాయలో బోధించేటప్పుడు ఎన్ని సూచనలు చేసినా చివరికి అనుగ్రహం చేతనే అది ప్రకాశించాలి సుమా, వేరు మార్గము లేదు. ఇక్కడ చెప్పటం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అహంకారం లేవని స్థితి, అక్కడే నీవు ఉండటం, అదే నీ మూలము. మనస్సుని లోపలికి తిప్పు. నేను అనకుండా, అంటే మాటలతో చెప్పకుండా, అది పుట్టే చోటును ఇదిగో నిశిత బుద్ధితో అన్వేషించటమే విచారము. నేనెవరిని? అంతేకాని ఇది కాదు, నేనంటే అదేను అంటూ నీవు తోసివేయటం అనేది సత్య విచారణ కాదు సుమా. ఆదిశంకరులు ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో పంచకోశాలు ఉన్నాయి కదా, అన్నమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇట్లా కోశాదులు. నీవు కోశాదులని నేతి నేతి అంటూ వర్జించగా, తొలగించగా, ఏదైతే నీవు తొలగించలేవో అది నీ స్వరూపంగా భావించమని ఆ రోజున ఆదిశంకరులు ఇదే సూచించారు. అయితే ఇక్కడ కూడా మహర్షి ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు? నేను ఇది కాదు, అది కాదు అంటూ తోసిపుచ్చటం సత్యాన్వేషణ కాదు, సత్య విచారణ కాదు. అసలు సత్యాన్ని ఎవరు విచారించగలరు? విచారించే అవకాశం ఉన్నదా? నీ స్వరూపమే సత్యమైనప్పుడు, నీ ఉనికి నిజమైనప్పుడు, ఉన్నానన్న ఎరుక మాత్రమే అది సత్యమై, నిత్యమై, అనంతమై, ఏకమై ప్రకాశిస్తున్న సంగతి అది చెప్పాలి. అది ప్రకాశిస్తేనే తప్ప మనం అనుకునే జీవుడికి, ఉనికి లేని జీవుడికి మరి ముక్తి ఎలా వస్తుంది? నిజమే, ఉన్నదే ముక్త స్థితి, లేనిది సృష్టి. ఆది నుంచి అహంకారం, ఈ జీవాత్మ భావన, ఈ పరిమితత్వము తృణీకరించబడింది కదా. కాబట్టి అప్పటికీ మహర్షి అన్నారు, కొంతవరకు నేతి నేతి అనేది ఆత్మవిచారానికి సహకరిస్తుందే కానీ అది మాత్రము సత్యమూలానికి తీసుకువెళ్ళదు అంటూ వారి అనుభవ సారాన్ని ఈ వాక్కులలో చెప్పటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నేనంటే ఈ పరిమితమైనటువంటి దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే జనించిందో అప్పుడు తన మూలము ప్రకాశిస్తున్న తాను తెలుసుకోలేని స్థితిలో ఉంటాడు. కారణం ఈ మాయానేనికి, అంటే ఈ చిచ్చడ గ్రంథికి, అంటే అది అటు జడము కాదు, పూర్ణ చైతన్యము కాదు. ఇది ఒక అభాస కాంతిలోనే ప్రకాశిస్తుంది. అటు చీకటి, ఇటు వెలుగు కాని మసక చీకట్లో మాత్రమే ఈ మాయా నేను ప్రకాశించే అవకాశం ఉంది. తీరా విచారిస్తే అట్టి ముడి ఎక్కడా లేదు.
చాలా విచిత్రంగా ఉంటుంది. నేను నాది అని అంటున్నావుగా, ఈ మాయలో ఆ నేను అనేవాడు ఉన్నాడేమో చూడు, వాడి స్వరూపం ఏమిటో చూడు. తీరా నువ్వు దాని యొక్క స్వరూపం చూడబోతే అది ఎక్కడా లేదు, అది అదృశ్యమై కూర్చుంటుంది. ఏ విధంగా అయితే తెర మీద ఎన్ని బొమ్మలు పడినప్పటికీ అవి తెరని అంటనట్లు, ఇక్కడ దేహాత్మబుద్ధితో నీకు ఎన్ని ఆలోచనలు వచ్చినప్పటికీ నీవు ఎన్నడూ దేహాత్మబుద్ధిని అట్టిపెట్టుకుంటూ మూలము నీవు తెలుసుకోలేవు. సత్యము అంటే అహంస్ఫురణ. గతంలో చెప్పుకున్నట్టు అది వాక్కులకు అందదు, అవస్థలకు అందదు, బుద్ధికి అందదు, మనస్సుకు అందదు. మరి దేనికి అందకపోతే సాధన సాధన అంటారే, సాధన ఉన్నదా? మరి భక్తి కర్మ జ్ఞానాదులంటూ బోధించారు కదా, వాటి ప్రయోజనం ఏమిటి? మరి ఆత్మని ప్రకాశింపచెయ్యలేకపోతే దానికి మహర్షుల వారు ఆ మార్గాలన్నీ కూడా, యోగ మార్గాలన్నీ కూడా నిన్ను నిశ్చలత్వానికి తీసుకువెళతాయి తప్ప ఆత్మ ప్రకాశానికి కుదరదు. విచారం ఎవరు చెయ్యాలి? ఇంతకీ ఈ అహంకారమే చెయ్యాలి. తాను తల్లకిందుగా పడిపోతుంది అంటే అసలు ఈ మాయా నేను విచారం చేస్తుందా? చెప్పటం బాగానే ఉంది. నీవు కాసేపు నిద్రపోతే మరణిస్తావు, తిరిగి రావంటే ఎవడైనా నిద్రపోతాడా? ఇక్కడ కూడా నీవు ఆత్మవేనని చెప్పిన విచారిస్తే ఇది తల్లకిందుగా పడిపోతుంది, ఇది ఉండదు అన్నప్పుడు ఇది లేకపోతే నాకైతేమిటి అన్న ధోరణి ఎక్కువ ఉంటుంది ఈ మాయాజీవుడికి. దేహంతో, సంసారంతో, జగత్తుతో వాసనలు పెనవేసుకుని ఉంటాయి. అందుకని విచారం చెయ్యడు. అహంకారాన్ని నిలుపుకుంటూ ఏ పని చెయ్యమైనా ఇష్టపడతాడు. భక్తి అను, కర్మను, ప్రాణాయామమును, ఇంకా ఏ పనులన్నా చెప్పు చేస్తాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, పరిమితత్వాన్ని తాను వదులుకోవటానికి ఇష్టపడడు. నీవు ఎంత చెప్పినా నీవిది కాదు, నీవే ఆత్మవి, నీవే అది, తత్వమసి వాక్యం ఎంత బోధించినా చెప్పినా అది నాకు తెలియటం లేదు, నన్నేం చేయమంటారు అన్నప్పుడు ఊరక ఉండన్నారు. చాలా విచిత్రమైనటువంటి స్థితి. అహంకారమా, ఉనికి లేదాయా? ఆత్మ తన ఉనికిని తానుగా జ్ఞానవృత్తి చేత ప్రకాశిస్తూ ఉన్న సంగతి జీవుడికి తెలియదు. దేహాత్మ బుద్ధి ప్రకాశించిన చోట మరి ఆత్మ ప్రకాశించదు. రెండు నేనులు లేవు, ఒకటే నేను ఉన్నది. ఆ నేను ఆత్మై ఉన్నది. ఇది లేదని తెలుసుకోవటానికి నీవు అక్కడ ఉండి తీరాలి. ఆ ఉన్నదే జ్ఞానం. కనుక
విచారించండి. ఎవరు మీకు ఆత్మజ్ఞానం అందించరు. గురువు నుంచి రాదు, పవిత్ర గ్రంథాల్లో ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక్క అనుగ్రహం చేతనే ఈ సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి. అది డిసైడ్ చేస్తుంది నిన్ను ఉంచాలా, తుంచాలా, పెంచాలా. అది ప్రకాశిస్తుందే తప్ప నీ ప్రయత్నముతో దాన్ని నీవు తెలుసుకోలేవు. కనుక మౌనమే శరణ్యం. వాళ్ళు ఉంటాయి, పర్వాలేదు. చెప్పమ్మా. గురుగారు గురుగారు బయట వినాయకుడిని తీసుకెళ్ళబోతున్నారు, అందుకని చప్పుడు. గురుగారు మాకు లేదండి, ఇక్కడంతగా వినపడలే గురుగారు. మంచిది, నాకైతే వినపడుతుంది. యథార్థంగా ఉన్నది ఆత్మస్వరూపమే. జగజ్జీవ ఈశ్వరుడు ముత్యపు చిప్పలో వెండిగా కల్పితములే. వాయిస్ చిన్నగా ఉంది గురువుగారు కొంచెము. లేదా ఇప్పుడు క్లియర్ గా ఉంది. చెప్పమ్మా. యథార్థంగా ఉన్నది ఆత్మస్వరూపమే. ఆత్మ అంటే ఏంటో తెలియదుగా మరి గురుగారు. మరి అట్లా ఉన్నది ఆత్మ అన్నా, నీవు అదేనన్నా, ఇది నీవు కాదన్నా, అన్ని ఒకే మాట. దానివల్ల ప్రయోజనం ఏంటి? లేదు గురుగారు. అదే నీవు ఇది కాదు అని చెప్పడం అంతవరకు సమంజసంగా ఉంది. మనస్సుగా ఇది కాదు, ఈ దేహం లేకపోయినా ఉన్నాను అంత అభిమానం. యథార్థం అనేది జీవుడికి తెలియదు, ఎప్పటికీ తెలుసు. మీ వాయిస్ ఎందుకో గురుగారు ఈరోజు కొంచెం క్లియర్ గా లేదు. మాట వినపడటం లేదు, మాట క్లియర్ గా లేదు గురుగారు ఈరోజు. దగ్గరగా మాడుతుంటే వినపడుతుందా? ఇప్పుడు ఓకే గురుగారు. బ్రేక్ అవుతున్నారు, బాగా బ్రేక్ అవుతున్నారు. మధ్యలో కొంచెం బ్రేక్ అవుతా ఉంది. నార్మల్ గా రెగ్యులర్ గా ఉన్నప్పుడు బాగా కంటిన్యూగా ఉండేది. ఈ రోజు ఎందుకో కొంచెం మధ్యలో బ్రేక్ అవుతా ఉంది మీ వాయిస్. ఏమో గురుగారు, అంతే అదే ఈ రోజు కొంచెం క్లియర్ గా లేదు, మధ్యలో కొంచెం వాయిస్ పోతా ఉంది. ప్రాబ్లం కూడా ఉంటుంది. గురుగారు వైఫై లేదు, కరెంట్ లేదు. ఓకే గురుగారు. చెప్పమ్మా. అదే జగజ్జీవ ఈశ్వరుడు ముత్యపు చిప్పలో వెండిగా కల్పితములే. బాగానే ఉంది. జీవుడు జగత్తు ఈశ్వరు భావనను
కల్పనలు బాగానే ఉంది, కానీ సత్యం అనేది జీవుడికి ఎలా తెలుస్తుంది? జీవుడికి తెలియదు. వాడు ఆత్మ ఉమ్, ఇక్కడ వస్తుంది సమస్య. నీవే ఆత్మవన్నా, నీవిది కాదన్నా, అది కమ్యూనికేట్ కాదమ్మా. చాలా ఉమ్, ఇబ్బంది పడతాం. ఉమ్, కాకపోతే నువ్వు దేహాత్మ బుద్ధితో ఇతరులను చూస్తున్నావు, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు, ఇతరులు ఉన్నారు అనుకుంటున్నావు, ఒక సృష్టికర్త ఉన్నాడు, జగత్తు ఉందని అనుకుంటున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా ఉమ్. ఏమంటున్నారు? ముచ్చపు చెప్పులో వెండి లాంటిదేను అని. అంతేనా? అవును గురుగారు, వెండిగా కల్పితములే. దట్స్ ఆల్. వెరీ ఉమ్, సింపుల్. ఉమ్, ఇది కల్పితము అని చెప్పినప్పటికీ నీకు ఇది కల్పితంగా అనిపించదు, ఉమ్, వాస్తవంగానే అనిపిస్తుంది. ఎదురుగుండా ఉన్నట్టే ఉంటుంది, నీ కళ్ళ ఎదుటే సాగిపోతున్నట్టు ఉంటుంది. ఉమ్. Is it not? అవును గురుగారు. అది ఎలా ఉంటుందంటే అమ్మా, కలగంటున్నప్పుడు కూడా కల సత్యముగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఉమ్, కళ అవును గురుగారు. సత్యమని పొరపాటును కూడా తెలియదు. అవును. అది ఏ కళైనా కావచ్చు. ఉమ్, కాబట్టి మనస్సు కల్పించుకుని చూచేవన్నీ కూడా దానికి సత్యముగానే గోచరమవుతాయి. జాగ్రత్త అవస్థ కావచ్చు, ఉమ్, స్వప్నం కావచ్చు. నువ్వు ఈ రెండు కాదు, ఇదంతా కూడా కల్పితమని ఎంత చెప్పినా నీకు మింగుడు పడుతుంది. ఆ గురుగారు. ఉమ్, ఎందుకని? ఇంద్రియాలతోటి జగత్తును చూస్తున్నావు. ఉమ్, ఏమ్మా? ఆ గురుగారు. ఉమ్, పంచేంద్రియములతో జగత్తును చూస్తున్నావు. కాబట్టి ఉమ్, జగత్తు కూడా ఒక భ్రమజనితం అని చెప్పినప్పటికీ నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు. ఎందుకు చెయ్యవు? మూలం తెలియదు కాబట్టి. ఉమ్, మూలము ప్రకాశించిన స్థితిలోనే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఆ గురుగారు. ఉమ్, తాడు తాడు అని తెలిసినప్పుడే కదా పాము లేదని తెలిసింది. ఉమ్, ఉమ్. అవును గురుగారు. ఏమా? అవును గురుగారు. ఉమ్, బంగారం ఉందని తెలిసినప్పుడు కదా ఆభరణానికి ఉనికి లేదని చెప్పేది. ఉమ్, కాబట్టి తెలియటము అంటే ఆత్మ ప్రకాశం. ఉమ్, వేరే షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఆ గురుగారు. ఉమ్, జీవుడికి ఎప్పటికీ తెలియదు. ఎందుకని? జీవుడు కూడా ముత్యపు చెప్పులో వెండి లాంటి వాడే. ఉమ్, ఉమ్, జీవుడికి ఏం స్పెషాలిటీ ఏం లేదు ఇక్కడ. జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు ముత్యపు చెప్పులో వెండిలాగా ఈ మూడు కూడా అవాస్తవములు, ఉనికి లేనివి అని చెప్పు. ఉమ్, బ్రహ్మజనితము, ఇమాజినేషన్. ఉమ్. ఏమో అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. ఉమ్, కాబట్టి ఆత్మ అంటే ఏంటో తెలియకపోవచ్చు, ఉమ్, కానీ ఇది ఊహాజనితం అన్నప్పుడు ఎవరి ఊహ, ఎవరి ఆలోచన అంటే నా ఆలోచన అంటావు. ఉమ్. నేనెవరు? మళ్ళీ అక్కడికే పోతుంది. మళ్ళీ అవును. ఉమ్, అమ్మా, నువ్వు విచారించేంత మాత్రాన ఆత్మ ప్రకాశించదు తల్లి. ఉమ్, ఇట్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ పాత్. మహర్షి ఎంత చెప్పినప్పటికీ ఉమ్, భక్తి కర్మ జ్ఞానాదులు అన్ని మార్గాలు విచారంలో ఉన్నాయి అని అన్నప్పటికీ ఉమ్. ఈ విచారం ఎవరు చేస్తున్నారంటే మళ్ళీ అహంకారమే అన్నాడు. అహంకారమే. ఉమ్, అహంకారానికి మళ్ళీ వచ్చే చెప్పుల వెండిలా లేదుగా. అవును గురుగారు. లేనిది విచారం చేస్తే సత్యం ప్రకాశిస్తుందా? ఉహు. అందుకని ఒక చిన్న ప్రిఫిక్స్ పెట్టాడు, సఫిక్స్ కాదు, అనుగ్రహము చేత అని. ఉమ్, విచారం చేస్తావు, కుదరదమ్మా. ఉమ్, ఒకవేళ నువ్వు విచారం చెయ్యకపోయినా సరే అనుగ్రహంతో ఆత్మ ప్రకాశించినప్పుడు తేలిపోతుంది. ఉమ్, అంటే అల్టిమేట్ గా ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్.
నిన్ను మాయలోకి తొయ్యాలా, మాయ నుంచి బయటపడేయాలా, తాను ప్రకాశించాలా అనేది అది డిసైడ్ చేస్తుందమ్మా. నీ శాస్త్రం వల్లను, విచారం వల్లను, సాధన వల్లను కుదరదు. అన్నీ కలెక్ట్ చేస్తాడు డేటాని. హర్ష అన్నారుగా, భక్తి కర్మ జ్ఞానాదులన్నీ నిశ్చలత్వానికి అన్నాడు. అన్నీ నిశ్చలత్వానికి, ఏ కర్మలు చేసినా నిశ్చలత్వానికి. కానీ ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఈ మాయలో ఏది లేదు లేదు లేదు. అందుకని అనుగ్రహము చేత. ఏమ్మా? నాచికేతుడు కథ ఒకసారి చదివారు కదా బాగానే. అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నువ్వు ఎన్ని కర్మలను ఆచరించు, ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశిస్తుంది. వాడు పసిపిల్లవాడు, వాడికి అడుగుతున్నాడు ఆత్మజ్ఞానం అంటే ఏమిటని. ఏమ్మా? కాబట్టి అనుగ్రహం ఎప్పుడూ ఉన్నది అని మనం ఎంత చెప్పుకున్నా అది హౌ ఇట్ ఆపరేట్స్ నోబడీ నోస్. నిజమే, ఉన్నదే అనుగ్రహము, ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక అని మాయలో నీవు మాటి మాటికి అనుకున్నప్పటికీ అట్లా అది ప్రకాశించదబ్బా. చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు ఈ సృష్టిని ఆత్మ గుర్తించదు. ఆత్మలో సృష్టి లేదు, అన్యత్వం లేదు. మరి ఇక్కడ ఈ మూడు కూడా అభాసమైనటువంటి విషయాలే కదా. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అమృత కల్పనలే కదా. మరి కల్పనలో ఉన్నటువంటి ఈ మాయా నేనుకి సత్యం ఎలా తెలుస్తుంది? తెలియదమ్మా. అప్పటికి డొంక తిరుగుడుగా చెప్పుకొచ్చారు, రెండు నేను లేవు, ఉన్నది ఒకటేను, అదే నీవు, ఇది నీవు కాదు. బోధించేటప్పుడు ఎన్నో టెక్నికల్స్ వాడతారు, ఎన్నో మార్గాలు చూస్తారు. కానీ ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగింది ఏది ఉండదు ఉండదు ఉండదు. అది దానంతరం చెయ్యాలి. ఎప్పుడు అవుతుంది ఎవరు చెప్పలేరు. దుఃఖం ఎందుకు కలుగుతుంది? అవిచారం వల్ల. అది అర్థమవుతుంది. ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తుందో ఎవరినన్నా చెప్పమని చూద్దాం. మాయలో ఎవరు చెప్పలేరు. కానీ ఎవరు సూచిస్తున్నారు? నీవదేను, నీవదేను. బాగానే ఉంది, అదేను నేను, ఇది కాదు, ఐఆమ్ దట్ అనుకున్న ప్రయోజనం ఏంటి? కాబట్టి స్వరూప జ్ఞాన ప్రకాశం అనేది జీవుడి చేతిలో లేదు, ఉండదు, ఉండబోతుంది. అది మహర్షికైనా, శంకరులకైనా, ఏ మహనీయుడికైనా కూడా అంతే. అది మనం ఇక్కడ ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నప్పటికీ ప్రశ్న మిగిలే ఉంటుంది, నాకెప్పుడు ఆత్మ ప్రకాశిస్తుంది? నిన్ను అట్టిపెట్టి ప్రకాశించదు. ఆ ప్రకాశమానంలో ఇందాక చెప్పావే, ముచ్చప చెప్పలో వెండిలాగా జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు మూడు ఎగిరిపోయి ఉంటాయి. అంటే భ్రమ తొలగిపోతుంది, ఉండదమ్మా. ఈ రెండు ఆపోజిట్స్. దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడేమో స్వరూప జ్ఞానం ఉన్నా నీకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. స్వరూప జ్ఞానంలో ఇది ఉందో లేదో కూడా తెలియదు. దానికి మంచి ఉదాహరణ, నిద్రపోతున్నావు. నిద్రావస్థలో నీ దేహం ఎక్కడుంది, నీ వ్యక్తిత్వం ఎక్కడుంది, నీ సంసారం ఎక్కడుంది, నీ దైవం ఎక్కడున్నాడు? ప్రశ్న తల ఎత్తదు అసలు. ఇస్ ఇట్ నాట్? ఏమా? ఇప్పుడు చెప్పు, ఇంకేమైనా అనుమానాలు పీడిస్తూ ఉంటే.
పీడిస్తూనే ఉంటాయి. ఎందుకని? నీకు మనస్సుకు అందని దాన్ని సూచిస్తున్నారు. ఇది భ్రమజనితము. ఓకే, అంతవరకు బానే ఉంది. ఉన్నది ఆత్మ అనేది జీవుడికి తెలియదమ్మా. అదే అదే. అంటే జీవుడు ఎప్పటికీ తెలుసుకోలేడు దీన్ని. ఆ? గ్యారంటీగా. ఎప్పుడు తెలుసుకోలేడు. I can- మరి ఉన్నదేమో అది అంటారు. ఆ. అదేనమ్మా, ఐ కెన్ అష్యూర్ యూ కెనాట్ నో ఇట్. ఎందుకని? ఉమ్. ఇదిగో జీవుడు, జగత్తు, ఈశ్వరులు ముత్యపు చిప్ప మీద వెండి లాంటి వాళ్ళు. ఉమ్. కల్పనలు, మాయాజనితము, అది పాయింట్. అందుకని అదే. ఉమ్. ఏ విధంగా అయితే పాము తెలుసుకోలేదో తాడుని, ఉమ్. జీవ భావనతో నీవు సత్యాన్ని గ్రహించలేవు లేవు లేవు. ఉమ్. అసలు సత్యానికి దీనికి సంబంధం లేదు తల్లి. ఉమ్. మన శాస్త్రాలు ఎన్నో కూడా సాధనని, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, ఉమ్. ఏమా ఆ గురువు గారు. ఇన్ని చెయ్యి, అన్ని చెయ్యి, మనస్సును నియంత్రించు, ఉమ్. వైరాగ్యం తెచ్చుకో, ఇంద్రియాలు అంటే వెళ్ళవద్దు, అవును. ఇంత ఘోషించినప్పటికీ ఉమ్. అది ప్రకాశించదమ్మా. ఉమ్. ఎంతసేపటికి యోగము యోగం అనుకుంటూ కూర్చుంటాడు, ఉమ్. నిశ్చలంగా ఉంటాడు. ఆ నిశ్చలత్వమే ఆనందం అనుకుంటాడు. ఉమ్. అసలు ఆత్మస్థితికి, ఇదిగో ఈ ద్వైత స్థితికి నో కనెక్షన్, నో రాకపోకలు. అది కూడా మహర్షి చెప్పారుగా, ఈ జగత్తుకి, ఈ ఆత్మకి రాకపోకలు ఏ ఋషి చేతను ఏర్పరచబడలేదు. నో కనెక్షన్ ఉమ్. అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఆపోజిట్స్ అమ్మా. Opposites. ఉమ్. నువ్వు చీకట్లో కూర్చుంటూ వెలుగు గురించి మాట్లాడే ఉపయోగం ఏంటి? ఉమ్. ఉన్నది వెలిగే, నువ్వు చీకటి లేదు లేదు అని. నువ్వు చీకటిని చూస్తున్నావు, దేహాన్ని చూస్తున్నావు, జగత్తుని చూస్తున్నావు, కలలు కంటున్నావు, నిద్రిస్తున్నావు, మేల్కొంటున్నావు. ఉమ్. చెప్పినట్టు. ఎస్ గురువు గారు. కాబట్టి బోధల యొక్క లిమిటేషను వెరీ 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 లిమిటెడ్. ఉమ్. దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. పైగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెబుతూ ఉంటారు ఇందులో కూడా. అవును ఒక గురువు. మాట అన్నారు మహర్షులు వారు, ఆత్మ అనుభవం ఎక్కడైనా ఒకే రీతిగా ఉంటుంది, అది కరెక్ట్. ఉమ్. కానీ కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం ఉమ్. వారి యొక్క అవుట్లుక్స్ ఆర్ డిఫరెంట్. అవును గురువు. మహర్షి ఒక రకంగా చెబుతాడు, ఇంకొకళ్ళు ఇంకో రకంగా చెబుతారు. మహర్షి గురించి చాలా రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు గురువు గారు. ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చిన నేను తర్వాత చెప్తాను అదేనమ్మా. ఆ. వారేం చెప్పారు? ఆ అనుభవాన్ని వీడు ట్రాన్స్లేట్ చేయలేక ఏదేదో చెప్తారు. ఉమ్. చాలా కష్టం అమ్మా అది. అసలు ఆత్మ అనుభవాన్ని, ఉమ్. అది మనస్సుకు కాదు, జీవుడికి కాదు. అది ద రియలైజేషన్ ఈజ్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. అట్లా ఆత్మకే ఉంటుంది. అది తురియల్లో ఉంటుంది తల్లి, ఇక్కడ ఉండదు. ఉమ్. ఉమ్. ఎంత మనం చెప్పుకున్నా నిద్రలో ఉన్న నీ సహజత్వం ఇప్పుడు కూడా ఉన్నదని ఉమ్. ఒక రకంగా అది ఆశ చూపించడం లాంటిది. ఉమ్. నీవా తెలుసుకోలేవు, అదే ప్రకాశించదు. ఉమ్. ఆ గురువు గారు. ఏమ్మా, ఉమ్. అప్పటికి ఏమన్నారు మహర్షి? జాగ్రత్త సుషుప్తి తీసుకురా, తీసుకొని అది రా. ఏదో వీడి చేతుల్లో ఉన్నట్టు. అది కూడా అంటారు వినటానికి కదా చాలా గురువు గారు. బాగా అంటే ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే ఆ మూడు అవస్థలో ఉండేది నేను. ఆ నేను దగ్గర ఆగిపో, అక్కడ నిలిచిపో అని అంటారు. అది జీవుడి చేతిలో ఉంటుందా? అమ్మా నువ్వు నిలిచిపోతావు, ఉమ్. నిలవటానికి ఇబ్బంది ఏం లేదు, కానీ అది ప్రకాశించదు. నువ్వు ఆగావని చెప్పి ఆ. ట్రైన్లు బస్సులు రావమ్మా. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఉమ్. బస్ స్టాండ్ అని రాసి ఉంటుంది, నువ్వు వెయిట్ చేస్తుంటావు, బస్సే రాదు. అట్లా ఉంటుంది ఇక్కడ. మార్గము లేదు, ఫస్ట్ పాయింట్. ఉమ్. సాధన లేదు, సెకండ్ పాయింట్. సాధన చేసేవాడు లేడు. ఉమ్. ఇది అసత్యము. నీతో కలిపి నీవు చూస్తున్నది అజ్ఞానమను, అసత్యమను, ఉనికి లేనిదను, బ్రహ్మజనితమను, ఏ పేరన్నా పెట్టుకో. ఉమ్. ఒక్క నీ సహజత్వమే సత్యము, అది తెలియదు.
ఉమ్. తెర బొమ్మలు గుర్తించదు, బొమ్మ తెరని గుర్తించలేదు. ఆ గురువు. సింపుల్. ఇక్కడ కూడా అంతేనమ్మా. ఉమ్. కాబట్టి నీ హెల్ప్లెస్నెస్ ని గుర్తించు అంతవరకు. ఉమ్. నీవిటు దీంతోనూ ఉండలేవు, మాయాజనితమని వదులుకొని ఆత్మగా ఉండలేవు. ఉమ్. ఒక రకంగా చెప్పాలి అంటే జీవుడి యొక్క పరిస్థితి రెండుకి చెడ్డ రావడి. ఉమ్. ఇటు మాయలో ఏది చెయ్యలేడు, అవును గురువు గారు. ఉమ్. అటు ఆత్మగా ఉండలేడు. ఉమ్. దానికి ఆధారం అదేనని వీళ్ళు ఎంత చెప్పుకున్నప్పటికీ ఉమ్. ఇదంతా కూడా ముత్యపు చెప్పు మీద వెండి లాంటిదే అని ఒక్క దెబ్బతో కొట్టి పారేసరిగా. ఉమ్. పార్షది ఏమన్నారు? జీవుడు ఒక ఊహా వస్తువు, ఆది నుంచి తృణీకరించబడింది. ఉమ్. అటువంటి జీవుడికి నువ్వే ఆత్మవని చెప్పి ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఏంటి? ఏమా, ఆ గురువు గారు. అది మోస్ట్ డిసప్పాయింటింగ్ గా ఉంటుంది, అవును. అందులో సందేహం లేదు. అవును గురువు. ఉమ్. చాలా కాలం బట్టి నేను సాధన చేస్తున్నాను, ఉపయోగం లేదంటాడు ఒకడు. ఉమ్. నేను మౌనంగా ఉంటున్నా, ఉపయోగం లేదంటాడు. ఉమ్. ఇంకోడు నేను శాస్త్రాలన్నీ చదివాను, తల వేడెక్కింది తప్ప ఉపయోగం లేదంటాడు. ఏమిటి ఉపయోగం? ఉమ్. నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో కర్మలు ఆచరిస్తూ పోతూ ఉంటాడు. అసలు జీవుడే లేదంటే కర్మ ఎవరికి, జన్మ ఎవరికి? జీవుడికి ఆత్మ ఎన్నడైనా తెలుస్తుందా? తెలియదమ్మా. ఉమ్. నా అనుభవంలో కూడా ఈ మనస్సు ఎడిపోయిందో కూడా తెలియదు, సృష్టి ఎడిపోయిందో కూడా తెలియదు. మరి ఉండిపోయిందా లేదా అన్న ప్రశ్న నా చిన్నతనంలో నాకు కలగలేదు. తర్వాత మహర్షి చెప్పారు, అసలు లేదు బొమ్మన్నాడు. ఉమ్. నిజమే, ఉన్నది ఆత్మే. ఉమ్. మరి ఆత్మని నీవు చూడటం కాదు, ఆత్మ ప్రకాశంలో నువ్వు లేకుండా పోయినావు అక్కడ. ఉమ్. ఏమా, ఆ గురువు గారు. ఉమ్. నీవు ముత్యపు చెప్పని చూసినప్పుడు ఉమ్. వెండి ఏమన్నా ఉంది అక్కడ? లేదుగా. లేదు. ఉమ్. ఉమ్. సో అటువంటి వెండికి చెబుతున్నావు నువ్వు ముత్యపు చెప్ప అని. ఉమ్. నీ సహజత్వం ముచ్చట చెప్పని ఉపయోగం ఏంటి? ఉనికి లేని దానికి చెబుతున్నావు. అవును గురువు గారు. ఉమ్. ఈ బోధలన్నీ అలాగే ఉంటాయి తల్లి, మోస్ట్ డిసప్పాయింటింగ్ అవి. ఉమ్. ఎవరు అందించలేరు, ఎవరు సూచించలేరు. ఎవరికి తోచినట్టు వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మానసికమైనటువంటి ఉమ్. సామర్థ్యాన్ని బట్టి. కాబట్టి అప్పటికి మహర్షి ఏమంటున్నారు? విచారం చెయ్యి, లేదంటావా శరణాగతిగా. అంటే కొంతమంది ఏం ఎవరికి కావాలి? చెప్తారంటే గురుగారు, ఉన్నది అంటే జీవుడు ఎట్లా తెలుసుకోలేడు దాన్ని, కాబట్టి తెలియబడితే చాలని అంటారు. అంటే దాని గురించి తెలుసుకుంటే చాలని చెప్పేసి అని అంటారు. ఏం తెలుసుకుంటున్నావు దాని గురించి? ఏం అర్థమవుతుంది కనుక? నీవే అది అంటే అర్థమైందా? ఏమైనా అదంటే ఏంటో తెలియదు. ఉహు. పోనీ నీవు దేహం కాదు అంటే దేహం కాకపోతే ఏమిటో అర్థమైందా దీనికి? సో ఉమ్. జీవభావనతో వీడు తెచ్చుకున్నదే కర్మ ప్రభావము, కర్తృత్వము, బంధాలు, రాగాలు, ద్వేషాలు, ఇవి తెచ్చుకున్నాడు ఉమ్. మాయలో. మరి నిజంగా ఉన్నాయా అంటే అవి లేవు. జీవుడికే దిక్కు లేదు, కర్మకి ఎక్కడ దిక్కుంటుంది? ఉమ్. అమ్మా, ఆ గురుగారు. ఉమ్. నువ్వు చూసే దృష్టికోణంలో ఉంటుందమ్మా. ఉమ్. జ్ఞాన దృష్టితో చూచినప్పుడు, ఆత్మగా చూచినప్పుడు సృష్టి గాని జనన మరణాలు ఉండవు తల్లి. పరిమితమైన దేహాత్మతో చూసినప్పుడు సత్యము తెలియదు, కష్ట సుఖాలు, బంధాలు, జనన మరణాలు ఇవి తెలుస్తాయి బాగా ఇక్కడ. ఉమ్. ఎందుకని నిన్న కనిపించినట్టు వాడు కనపడాలే. అవును. కాలం జోలిగిపోతాడు, గతం అంటాడు, ఉమ్. యుగాలు అంటాడు, అవతారాలు అంటాడు, అన్ని బాగానే ఉంటాయి. ఇదంతా కూడా ముత్యపు చెప్పులో వెండి లాంటిదే. ఇలాంటిది. ఉమ్. చివరికి మహర్షి ఏమన్నారో తెలుసా? ఉమ్. గురువు నీకు అందించడు. ఉమ్. ఇంకా చెప్పిన తర్వాత గురువు అందించకపోతే ఉపయోగం ఏంటి? అందించడు కదా.
చివరికి ఏమిటి? ఆ గురువే ఆత్మ, ఆత్మ అన్నారు. గురువే దైవము, గురువే సర్వము, ఉన్నదే ఎరుక అంటూ ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ చెప్పుకున్నప్పటికీ ఉమ్, దేర్ కెనాట్ బి ఎనీ ఇండివిడ్యువల్ రియలైజేషన్. నువ్వు అనుకుంటావు ఫలాని వాళ్ళు జ్ఞానులు, వీళ్ళు అజ్ఞానులు, పాపులు, పుణ్యం ఉమ్, అని. అటువంటిది ఏది ఉండదమ్మా. ఉమ్, జ్ఞానులు అజ్ఞానులు ఎవరు లేరు, ఉన్నది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఆబ్జెక్టిఫై చేయటం చాలా కష్టం. ఉమ్, మహర్షి చెప్పినవన్నీ అక్షర సత్యాలే, కానీ ఇన్కమ్యూనికబుల్. ఇంత చెప్పినటువంటి మహర్షి కూడా ఏ ఒక్కరికి ఆత్మజ్ఞానము అందించలేదు, లేరు. ఉమ్. అది దానంతరం ప్రకాశించాల్సిందే. అయ్యో శ్రీనివాసరావు గారు ఏమన్నా ఉందా ఇంకా మిగిలి? మిగిలి ఉన్నది అంటే ఆ జ్ఞానమే మిగిలి ఉన్నట్టు. ఆత్మకి మిగులు తగులేదు. ఏం లేదు సార్, ఉన్నదంతా అదే కదా. అదే కదా అనుకోవడమే తప్ప ఏమి వేరే చేయలేదు. మార్గం ఏమి చేయలేదు. ఫర్ హెల్ప్లెస్. మీరు చెప్పినట్టు అంతా డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది. ఫ్యాక్ట్ ఎస్. సత్యము డిసప్పాయింటింగ్ గానే ఉంటుంది. నిజంగా అది తెలిస్తే అది బ్రహ్మానందం అయితే కావచ్చేమో, కానీ అది తెలుసుకోవటం మీరు చెప్పినట్టు ఈ జీవుడితో లేని జీవుడు తెలుసుకోలేడు. ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మానందము, పరమానందం అని ఎన్ని పేర్లు పెట్టుకున్నా, అటర్నల్ బ్లిస్ అన్నా, అది కూడా ఒక రకమైన ఊహాజనితము. ఆత్మ చెప్పదు నేనే పరమానందాన్ని, నేనే పరబ్రహ్మని చెప్పదు నాయన. సో ది స్టేట్ ఆఫ్ రియాలిటీ ఈస్ బియాండ్ ది పర్సెప్షన్ ఆఫ్ ది మైండ్, బియాండ్ ది పర్సెప్షన్ ఆఫ్ ది ఇంద్రియాస్, బియాండ్ ది డ్యూయలిటీ. అందుకని దానికి ఒక పేరు పెట్టారుగా, అద్వైతం అన్నారు, అద్వైత సిద్ధి అన్నారు. ఇవన్నీ మాటల గారిని తప్ప నా దృష్టిలో వాటి వల్ల ఏది ఉపయోగం లేదు అసలు. చదువు లేనివాడు ఆ జ్ఞానై కూర్చుంటాడు, చదువుకున్నవాడు ఇంకా చదువుతూ పామరుడై ఉంటాడు, చదువుకున్న అజ్ఞానై కూర్చుంటాడు ఇక్కడ. కాబట్టి చదువుకి ఆత్మ ప్రకాశానికి సంబంధం ఉండదు నాయన. మనం నాలెడ్జ్ అంటుంటాం. నాలెడ్జ్ అంటే జ్ఞానము. అది ఎటువంటి నాలెడ్జి? సెల్ఫ్ నాలెడ్జ్ సెల్ఫ్కే ఉంటుంది, జీవుడికి ఉండదు. జీవుడికి ఉన్నదంతా పుస్తకాల నాలెడ్జి, కాల నాలెడ్జి, లేకపోతే ఇతరుల నాలెడ్జి, మంచి చెడు ఉంటాయి. అంటే గారు ఇదంతా చెప్పమ్మా. ఈ మన నాలెడ్జ్ అంతా అక్యూములేటెడ్ నాలెడ్జ్ అనొచ్చా గురువు గారు? ఎక్వైర్డ్ దారిన పోతూ చెత్తా చెదారం తీసుకొస్తావు. అక్యూములేటెడ్ ఎక్యూములేటెడ్ అని ఏమిటి? కలెక్ట్ చేసావు నువ్వు. అదే గురువు గారు. అమ్మా నువ్వు కలెక్ట్ చేసిన నాలెడ్జ్ ఇది. ఈ ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అంటే రియలైజేషన్ స్వయం ప్రకాశమైనది, అది అక్యూములేటెడ్ ఆర్ అక్వైర్డ్ నాలెడ్జ్ కాదు కదా. అందుకనే అదంటే ఏంటో నీకు తెలియదు కాబట్టి దారిన పోతూ చెత్తా చెదారం తీసుకుంటావు నువ్వు, ఎప్పటికైనా పనికొస్తుందని. మనస్సు ఎక్వైర్ చేస్తుంది. ఇది బాగుంది, ఇది చదువుదాము, ఇది చూద్దాము, ఈ పని చేద్దాము. ఎవరో ఈ మంత్రం చెబితే ఆత్మ ప్రకాశిస్తుంది అన్నారు, భగవద్ దర్శనం అన్నారు, ఇట్లా పోతూ ఉంటారు. యంత్రం అంటారు, తంత్రం అంటారు, మంత్రం అంటారు. ఇవన్నీ కూడా ఎవరికి తోచినట్లు వాళ్ళు మాయలో చెప్పుకుంటూ పోయారు. ఆ భ్రమలో పడ్డవాళ్ళు పడ్డారు, లేని వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇట్లా ఉంటుందమ్మా. కాబట్టి ఊరక ఉండుటే శ్రేయస్కరము. నువ్వు ఊరికే ఉండలేక కలెక్ట్ చేస్తుంటావు డేటాని. ఏమ్మా, నువ్వు ఎంతైనా ఆలోచించు, నీ స్వరూపాన్ని ప్రకాశింప చెయ్యగలిగిన చర్యలు ఏవి ఉండవు. అవును గురువు గారు, మీరు అదే చెప్తుంటారు. నేను చెప్పటం కాదు, ఉన్న వాస్తవం అది. ఎంకరేజింగ్ గా చెప్పావనుకో,
నిన్ను మిస్లీడ్ చేసినట్టు లెక్క. నువ్వు ఈ పని చేయి, గురు- అది ప్రకాశిస్తుందంటే కార్యకారణ సంబంధాలు ఉన్నట్టు. కరెక్టే గురుగారు. ఇప్పుడు మహర్షి కూడా ఏమన్నారు? విచారం చేయి, లోపలికి వెళ్ళు, తల్ల కిందగా పడిపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది నీ స్వరూపం అని. అంత ఇదిగా కేక్ వాక్ లాగా ఉండదమ్మా. ఆ గురుగారు. నువ్వు లోపలికి వెళ్ళినా బయటికి వెళ్ళినా అదిగో ముత్యపు చెప్పులో వెండిలాగానే ఉంటావు. అవునండి. అక్కడ మళ్ళీ ఎంత- అనుగ్రహం కానీ అమ్మా, ఈ అనుగ్రహం అనేది కూడా చాలా విచిత్రమైన మాట. దానికి ఎవరు అన్యంగా ఉన్నారని అనుగ్రహం చూపిస్తుంది. అదే గురుగారు. చెప్పుకోవడానికి ద్వైతంలో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. గురువు అనుగ్రహం, అవునండి. భగవంతుని అనుగ్రహం, పెద్దల అనుగ్రహం, ఇవన్నీ మాయలో చెప్పుకునే అనుగ్రహ మాటలు, అనుగ్రహ అవునండి. సంభాషణలు పోని. కరెక్టే. కానీ ఆత్మే అనుగ్రహం అంటే అది మింగుడు పడదు. కరెక్టే గురుగారు. ఎందుకని? నిన్ను అట్టి పెట్టి ఆత్మ ప్రకాశించదు తల్లి. ఆ గురుగారు. నువ్వు అంతసేపటికి ఏమనుకుంటావు? నేను ఇది కాదు, నేనంటే అది అనుకుంటావు. ఇది అది ఎగరగొడుతుంది. అవునండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ బోధకి అందదు, ఏ బాధకి అవును. అందదు, ఏ జన్మకి అందదు. నువ్వు అనుకోవచ్చు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైంది, ఇందులో ఎప్పటికైనా సరే సత్యం తెలుసుకోవచ్చని. అది కూడా ఒక రకమైన మోసపూరితమే. అది కూడా మెంటల్ మరి- ప్రొజెక్షన్. అది కూడా అలా అనుకోవడం కూడా. అంతేనమ్మా, నువ్వు అనుకున్నావు ఏదైనా. మరి పశుపక్షాదులు కూడా అనుకుంటున్నాయిగా. అవును. సాలెపురుగు అనుకుందిగా, అవును. పాము అనుకుందిగా, మరి వాటికి మోక్షం వచ్చిందిగా. మరి అవునండి. ఏనుగు మరి అనుకుంది. అనుకుంది. మరి ఇవన్నీ కూడా కథలు ఎందుకు చెప్తున్నారు? వాటికే అనుగ్రహం ఉంది, నీకెందుకు ఉండదని ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. అవును. అవునండి. అవును. కాబట్టి ఏది ఎప్పుడు జరగవలసి ఉందో ఈ మాయని నడిపించేదంతా అదేనమ్మా. కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడుగా, నన్ను శరణజొచ్చు మాయ ఏం చేయదని. అవునండి. అంత తేలిగ్గా ఉందే శరణాగతి అనేది. అక్కడ కృష్ణుడు నన్ను శరణు జొచ్చమంటే ఆ? అక్కడ ఈ ప్రతిసారి ఆత్మని మళ్ళీ శరణు చేస్తాను. జొచ్చ కానీ అంతేగా కాదు కదా గురుగారు. అమ్మా,